నహూము 1వ అధ్యాయము. నీనెవెను గుర్చిన దేవోక్తి. ఎల్కోషు వాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయవాడు. యెహోవా ప్రతీకారము చేయను, ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయను, తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు. మేఘములు ఆయనకు పాదధూళిగా నున్నవి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును, నదులన్నిటినీ ఆయన ఎండిపోజేయును. బాషానును కర్మేలును వాడిపోవును, లెబానోను పుష్పము వాడిపోవును. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును. ఆయన ఎదుట భూమి కంపించను, లోకమును అందలి నివాసులందరూ వణుకుదురు. ఆయన ఉగ్రతను సహింపగలవాడేవాడు, ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడేవాడు. ఆయన కోపము అగ్నివలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గం. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ప్రళయ జలము వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయును. తన శత్రువులు అంధకారములు దిగు వరకు ఆయన వారిని తరుమును. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. ముండ్ల కంపవలే శత్రువులు కూడినను, వారు ద్రాక్షారసము త్రాగి మత్తులైనను ఎండిపోయిన చెత్త వలె కాలిపోదురు. నీనెవే యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడు నీలో నుండి బయలుదేరి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను, కోత ఎందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్నిక బాధ పెట్టను. వారి కాడిమురాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగగొట్టుదును. వారి కట్లను నేను తెంపుదును. నీనెవే యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీ పేరు పెట్టుకునివారు ఇకను పుట్టకయుందురు. నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమే గాని, పోత పోసిన ప్రతిమయే గాని ఒకటియూ లేకుండా అన్నిటినీ నాశనము చేతను. నీవు పనికి మాలినవాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను. సువాత ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగల నాచరింపవు, నీ మృక్కుబళ్లను చెల్లింపవు. వ్యర్థుడు నీ మధ్యనిక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయను. నహూము 2వ అధ్యాయము. లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు. నీ దుర్గమునకు కావలి కాయుము, మార్గములో కావలి ఉండెము. నడుము బిగించుకొని బహు బలముగా ఎదిరించము. దోచుకుని వారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకొనినను, వారి ద్రాక్షావలులను నరికివేసినను అతిశయాస్పదముగా ఇశ్రాయేలులకు వలె యెహోవా యాకోబు సంతతికి మరల అతిశయాస్పదముగా అనుగ్రహించను. ఆయన బలాఢ్యుల డాళ్ళు ఎరుపాయను, పరాక్రమశాలురు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొని ఉన్నారు. ఆయన సైన్యము వ్యూహపరచిన దినమున రథభూషణములు అగ్నివలే మెరయుచున్నవి, సరళదారుమయమైన ఈటెలు ఆడుచున్నవి. వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోచున్నవి. రాజమార్గములలో రథములు ఒకదాని మీదనొకటి పడుచు పరిగెత్తుచున్నవి. అవి దివిటీల వలె కనబడుచున్నవి, మెరుపుల వలె అవి పరిగెత్తుచున్నవి. రాజు తన పరాక్రమశాలులను జ్ఞాపకము చేసుకొనగా వారు నడుచుచు పడిపోదురు. ప్రాకారములకు పరుగెత్తి వచ్చి మ్రాను సిద్ధపరచుదురు. నదుల దగ్గరనున్న గుమ్మములు తెరవబడుచున్నవి, నగరు పడిపోవుచున్నది. నిర్ణయమాయను అది దిగంబరమై కొనిపోబడుచున్నది. గువ్వలు మూల్గునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకొనుచు మూలుగుచున్నారు. కట్టబడినప్పటి నుండి నీనెవె పట్టణము నీటి కొలను వలె ఉండెను. దాని జనులు పారిపోవచ్చున్నారు.
నిలువుడి నిలువుడి అని పిలిచినను తిరిగి చూచువాడొకడును లేడు. వెండి కొల్లపెట్టుడి, బంగారము కొల్లపెట్టుడి, అది సకల విధములైన విచిత్రములకు ఉపకరణములతో నిండి ఉన్నది, అవి లెక్క లేకయున్నవి. అది ఒట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది. జనుల హృదయము కరిగిపోవచ్చున్నది, మోకాళ్ళు వణుకుచున్నవి, అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి, అందరి ముఖములు తెల్లబోచున్నవి. సింహముల గుహ ఏమాయను, సింహపు పిల్లల మేతస్థల మేమాయను. ఎవరును బెదిరింపకుండా సింహమును ఆడు సింహమును సింహపు పిల్లలను తిరుగులాడు స్థలమేమాయను. తన పిల్లలకు కావలసినంత చీల్చివేయచ్చు, ఆడు సింహములకును కావలసినంత గొంతుగా నొక్కిపట్టుచు తన గుహలను ఎరతోను తన నివాసములను వేటాడి పట్టిన ఎరతోను నింపిన సింహమేమాయను. నేను నీకు విరోధినై ఉన్నాను, వాటి పొగ పైకెక్కున్నట్లుగా నీ రథములను కాల్చివేసేదను. కత్తి నీ కొదవ సింహములను మింగివేయును. నీకిక దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకుని ఎర్రను నేను తీసివేతును. నీ దూతల శబ్దము ఇక వినబడదు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నహూము 3వ అధ్యాయము. నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ, అది ఎడతెగక ఎరపట్టుకొనుచు మోసముతోను బలాత్కారముతోను నిండి ఉన్నది. సారథి యొక్క చబుకు ధ్వనియు, చక్రముల ధ్వనియు, గుర్రముల త్రొక్కుడు ధ్వనియు, వడిగా పరిగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నవి. రౌతులు వడిగా పరిగెత్తుచున్నారు, ఖడ్గములు తళతళలాడుచున్నవి, ఈటెలు మెరయుచున్నవి. చాలామంది హతమవుచున్నారు, చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు. పీనుగులకు లెక్కయే లేదు. పీనుగులు కాలికి తగిలి జనులు తొట్టిల్లుచున్నారు. చక్కని దానవై, వేశ్యవై, చిల్లంగి తలమందు జ్ఞానము గల దానవై జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అబ్బివేసిన దాన, నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు ఇదే. నేను నీకు విరోధినై ఉన్నాను. నీ చెంగులు నీ ముఖము మీదికెత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ యవమానమును నేను బయలుపరచును. 10 మంది ఎదుట నీ మీద మాలిన్యము వేసి నిన్ను అవమానపరచెదను. అప్పుడు నిన్ను చూచి వారందరూ నీ యొద్ద నుండి పారిపోయి నీనెవే పాడైపోయినే దాని కొరకు అంగలార్చువారెవరు? నిన్ను ఓదార్చు వారిని ఎక్కడి నుండి పిలుచుకొని వచ్చేదము అందరు. సముద్రమే తనకు ఆపుగాను, సముద్రమే తనకు ప్రాకారముగాను చేసుకొని బహు జనముల చేత చుట్టబడి నైలు నది దగ్గర నుండిన నో అమోను పట్టణము కంటే నీవు విశేషమైన దానవా? కూషీయులను ఐగుప్తీయులను దాని శూరులైరి, వారు విస్తార జనముగా నుండిరి. పూతువారును లుబియులను నీకు సహాయులై యుండిరి. అయినను అది చెరపట్టబడి కొనిపోబడిను. రాజమార్గముల మొగలయందు శత్రువులు దానిలోని చిన్న పిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి. దాని గనుల మీద చీట్లు వేసి దాని ప్రధానులనందరినీ సంఖ్యలతో బంధించరి. నీవును మత్తురాలవై దాగుకొందువు. శత్రువచడు చూచి ఆశ్రయదుర్గము వెదకుదువు. అయితే నీ కోటలన్నీ అకాలపు పండ్లు గల అంజూరపు చెట్ల వలె ఉన్నవి. ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చిన వాని చోట పడును. నీ జనులు స్త్రీల వంటి వారైరి. నీ శత్రువులు చొచ్చినట్లు నీ దేశపు గౌనుల ఎడ్డకర్రలు తీయబడి ఉన్నవి. అగ్ని నీ అడ్డగడియలను కాల్చుచున్నది. ముట్టడి వేయు కాలమునకు నీళ్లు చేదుకొనుము. నీ కోటలను బలపరచము. జిగట మంటిలోనికి దిగి ఇటుకల బురదను త్రొక్కుము. ఆవములను సిద్ధపరచము. అచ్చటిని అగ్ని నిన్ను కాల్చివేయును, ఖడ్గము నిన్ను నాశనము చేయును. గొంగళి పురుగు తినివేయు రీతిగా అది నిన్ను తినివేయును. నీవు సంఖ్యకు గొంగళి పురుగులంతా విస్తారముగాను, మిడుతులంతా విస్తారముగాను ఉండము. నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రముల కంటే
ఎక్కువగానున్నను గొంగళి పురుగు వచ్చి అంతయు నాకివేసి ఎగిరిపోయాను. నీవు ఏర్పరిచిన శూరులు మిడుతులంతా విస్తారముగానున్నారు. నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన గొంగళి పురుగుల వలెనున్నారు. ఎండకాయగా అవి ఎగిరిపోవును. అవి ఎక్కడ వాలినది ఎవరికీ తెలియదు. అష్షూరు రాజా, నీ కాపరులు నిద్రపోయిరి, నీ ప్రధానులు పండుకొనిరి. నీ జనులు పర్వతముల మీద చెదరిపోయిరి. వారిని సమకూర్చు వాడొకడును లేడు. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది. నీ గాయములకు చికిత్స ఎవడునూ చేయజాలడు. జనులందరూ ఎడతెగక నీ చేత హింసనొందిరి. నిన్ను గూర్చిన వార్త విను వారందరూ నీ విషయమై చప్పట్లు కొట్టుదురు.